ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నిన్నటి రోజున భారత్ అయితే కప్పు గెలిచింది. దేశవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులందరూ సంబరాలు జరుపుకున్నారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం లాఠీ చార్జ్ జరిగింది. దీనిపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఇక సంబరాలు ఎక్కడ జరుపుకోవాలని ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాము. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి ఛాంపియన్స్‌గా నిలిచింది. దీంతో భారత క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. దీంతో భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా వేలాది మంది యువకులు రోడ్డుపైకి వచ్చారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇదే రీతిలో సంబరాలు జరిగాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా భారత అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గ్రూప్స్ పోలీస్ కోచింగ్ సెంటర్లు అధికంగా ఉండే దిల్సుఖ్ నగర్‌లో భారత విజయం తర్వాత పెద్ద ఎత్తున యువకులు రోడ్డుపైకి వచ్చి కేరింతలు కొడుతూ భారత్ మాతాకి జై అనే నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అయితే ఒకేసారి వందలాది మంది యువకులు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన స్థానిక పోలీసులు సంబరాలు చేసుకుంటున్న యువకులపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా భారత్ అభిమానులపై పోలీసు లాఠీచార్జ్ చేయడంపై తెలంగాణ బీజేపీ ఫైర్ అయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో దిల్సుఖ్ నగర్లో భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని జరుపుకుంటున్న ప్రజలు యువకులపై లాఠీచార్జ్ చేసిన కాంగ్రెస్ పోలీసులు ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త విధానమా? ఇలాంటివి ఎవరి మన్నన పొందేందుకు చేస్తున్నారు? భారత విజయాన్ని భారతీయులు మరి ఎక్కడ జరుపుకోవాలంటూ ప్రశ్నించింది. అయితే ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చిన వందలాది మంది యువకులు సెలబ్రేషన్ పేరుతో స్థానిక మెట్రో బస్టాండ్ సమీపంలోని ప్రయాణికులు ఇబ్బంది కలిగించారని, అందుకని వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చినట్లయితే పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఈ లాఠీచార్జ్ ఘటనలు వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు, కేంద్ర మంత్రులు సైతం గుస్సా అయ్యారు. భారత విజయాన్ని మరి భారతీయులు ఎక్కడ జరుపుకోవాలని నెటిజన్లు కూడా ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక అలాగే కరీంనగర్ పోలీసులు ఏ దేశానికి మద్దతు ఇస్తున్నారు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారత విజయాన్ని మనం జరుపుకోలేము, కానీ పాకిస్తాన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీని మరి మీరు తొలగించగలరా అంటూ ఫైర్ అయ్యారు. భారత విజయాన్ని జరుపుకోవడం మతపరమైన సమస్యగా ఎలా మారుతుందని ప్రశ్నించారు. శాంతి భద్రతల సమస్యలను సృష్టించడానికి ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నారో తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విజయోత్సవాలను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ ఆయన కూడా ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.